ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ ఛానల్ నిర్వాహకుడు అన్వేష్ పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సనాతన ధర్మంపై, హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అభ్యంతరకర కంటెంట్ ప్రసారం చేశారని కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు అన్వేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబర్ గా పేరు పొందాడు. అయితే ఇటీవల హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు అన్వేష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా మండిపడ్డ నెటిజన్లు, ఆయన ఫాలోవర్లు అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ కొడుతున్నారు. అన్వేష్ వ్యాఖ్యలపై కరాటే కళ్యాణి ఫిర్యాదుతో హైదరాబాద్ లో మరో కేసు నమోదైంది. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఈరోజు ఒక వెధవ ఎక్కడో కూర్చొని భారతీయులందరినీ చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. ఆ వెధవ పైన ఈరోజు ఉదయం నుంచి కష్టపడి ఇన్ని పేపర్లతో కంప్లైంట్ ఇచ్చి ఈరోజు ఇదిగోండి ఎక్నాలజ్మెంట్ తెచ్చుకున్నాను. రేపు ఉదయాన్నే ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. వాడికి బుద్ధి రావాలంటే మనందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాడిని సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా, వాడి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా మరొకసారి ఆలోచించుకోండి. మీరిచ్చిన ప్రతి సబ్స్క్రైబ్ చేసిన ఒక్కొక్క బటన్ ఏదైతే ఒత్తారో ఒక్కొక్క లైక్ వాడికి డబ్బులు తెచ్చి పెడుతుంది. ఆ డబ్బుల మదంతో ఈ రోజు భారతీయులందరినీ నీచంగా మాట్లాడుతున్నాడు. భారతదేశాన్ని తప్పు పడుతున్నాడు. వెధవ కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. ఒక శివాజీ గారిని చంపాలని మాట్లాడుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు. హిందూ ముస్లిం గొడవలు రెచ్చగొడుతున్నాడు. అంతేకాకుండా గోమాతని, అలాగే మేకల్ని, కుక్కల్ని కూడా భారతీయులు రేప్ చేశారంటున్నారు. అందులోని హిందువులే చేశారని చెప్తున్నాడు. ఇంత నీచంగా మాట్లాడుతున్న వాడికి రూపాయి ఇస్తున్న 2.5 మిలియన్ సబ్స్క్రైబర్సా? 2.5 మిలియన్ సబ్స్క్రైబర్సా వాడికి? అంతమంది సబ్స్క్రైబర్స్ ఇచ్చింది కూడా మనమే. ప్రతి రూపాయి కూడా వాడికి వస్తుంది భారతదేశం నుంచి. మళ్ళీ అదే భారతదేశం నుంచి తెలుగు వాళ్ళ నుంచి వస్తుంది. వేరే భాష మాట్లాడట్లేదు వాడు. తెలుగు వాళ్ళందరూ కలిసి వాడికి అంత డబ్బులు ఇచ్చి అంతంత చేసి వాడు తిట్టించుకుంటాం మనం. తిరిగి వాడు బూతులు మాట్లాడి 14 ఏళ్ల అమ్మాయిని 1000 రూపాయలు ఇచ్చి అనుభవించానని చెప్తే మైనర్లందరూ ఏమైపోతున్నారు? ఈ రోజు పిల్లలు, మైనర్ పిల్లలందరూ చెడిపోరా? వాడు మాట్లాడే బూతులు వింటుంటే ఒళ్ళు కంపరం ఎత్తుతుంది. మన సీతామాతని, ద్రౌపది మాతని రేపులు అయ్యాయని చెప్పి మాట్లాడుతున్నాడు. వీడేమో చూశాడా వెధవ? మన పవిత్రమైన భారతదేశ సంస్కృతిని ఎంత నీచంగా మాట్లాడుతూ నేను భారతీయుడిని, నేను ట్యాక్స్ పేయర్ని అంటున్నాడు. ఎవరికైనా ట్యాక్స్ పే చేస్తున్నావు? నువ్వు తీసుకుంటున్న ప్రతి రూపాయికి భారతదేశం వాళ్ళందరూ కూడా నీకు లైకుల రూపంలో వేస్తున్న ఒక ముష్టికి నువ్వు ముష్టి వేస్తున్నావు. మేమందరం కలిసి నీకు ఆ ముష్టి ఏరుకొని దాని తాలూకా డబ్బులన్నిటికీ కూడా ట్యాక్స్ పే చేస్తున్నావురా? నువ్వు ఇండియన్ ఆర్మీకి ఇచ్చావా? లేకపోతే ఇంకేమైనా గవర్నమెంట్ కి ఏమైనా సేవల కోసం ఇచ్చావా? అంబులెన్సులు తీసుకొచ్చావా? లేకపోతే హాస్పిటల్స్ కట్టించావా? వాటర్ ట్యాంకులు కట్టించావా? ఎదవా తిరిగి మాట్లాడుతున్నావు అట్నుంచిటు. మళ్ళీ భారతీయులందరినీ కూడా నువ్వు ఈరోజు సీతామాతను అనేటివాడివిరా? మా భారతీయులందరికీ కూడా సంస్కృతి సంప్రదాయాల గురించి నేర్పిస్తావరా? నువ్వు చీరలు ఎలా కట్టుకోవాలి, ఎలా ఉండాలని చెప్తావరా? నువ్వు మనిషివేనరా? అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావరా నోటికి? నేనంట హిందువుని కాదట, క్రిస్టియన్ అని ఒకడు, ముస్లిం అని ఒకడు. అరే వినాయకుడిని, భగవద్గీతని నేను ఎన్ని సంవత్సరాలు, 6 సంవత్సరాలుగా ప్రపంచ దేశాలన్నీ తిప్పుతున్నాను. మీరు చూశారు. కిల్లిమంజారో కొండెక్కి కూడా వినాయక పూజ చేసుకున్నాను. మీరెవరో చెప్పడానికి నేను హిందువుని కాదని. నేను జస్ట్ నెల రోజులు అయింది మహాభారతాన్ని ఉపవాసం ఒంటు పూటతో 60 రోజులు చెప్పాను. రేపు రామాయణం చెప్తాను. రామాయణం అయిపోయాక భాగవతం చెప్తాను. అది నా ఇష్టం. నేను హిందూ ధర్మంలో పుట్టాను. మీరెవరు చెప్పడానికి? భారతదేశంలో ఉన్న జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, చోటాచార్యం, బడాచార్యం ఇన్ని తిరిగి చూపించాను. ఏ యూట్యూబర్ చూపించారు? నేను హిందువుని కాబట్టి చూపించాను. తర్వాత 128 దేశాల్లో ఏ దేశంలో గుళ్ళున్నా అన్ని గుళ్ళు చూపించాను. ఎందుకు చూపించాను? నేను హిందువుని కాబట్టి, నేను హిందూ మతంలో పుట్టాను కాబట్టి చూపించాను. నువ్వెవడో చెప్పడానికి నేను హిందువుని కాదని. దానితో ఇప్పుడు యాంటీ నేషన్ గోళ. నేను అమెరికాలో ఉన్నానని చెప్పి, ఒకడు దుబాయ్లో ఉన్నానని చెప్పి, ఈ పాస్పోర్ట్ ఫస్ట్ పాస్పోర్ట్ 128 దేశాలు ఈ పాస్పోర్ట్తో తిరిగాను. ఇప్పుడు మొన్న కొత్తగా వచ్చింది ఈ పాస్పోర్ట్. మీరెవరో చెప్పడానికి నేను హిందువుని కాదని, యాంటీ నేషన్ అని. నేను ఇండియా వదిలి 6 సంవత్సరాలు అవుతున్నా. నేను ట్యాక్స్ కడుతున్నాను. మేసం మీదే చెప్తున్నాను. ట్యాక్స్ ఎందుకు కట్టాల్సిన పనే లేదు. అయినా ట్యాక్స్ ఎందుకు కడుతున్నానంటే భారతదేశం బాగుండాలని, అభివృద్ధి సాధించాలని. ఆ ట్యాక్స్ డబ్బులతోనో, ఆ ఉచిత పథకాలతోనో మా ఫ్యామిలీ
బాగుపడ్డది. ఇప్పుడు నాకు కట్టే ఛాన్స్ వచ్చింది కాబట్టి కట్టి నా రుణాన్ని తీసుకుంటాను. నువ్వెవరో చెప్పడానికి యాంటీ హిందూ అని చెప్పి. మళ్ళీ చెప్తున్నాను, ఉల్లిపాయలకి టమాటాల కోసం ఎవడైతే ఈ వీడియోలు చేస్తున్నాడో, మార్క్ మై వర్డ్స్, కర్మ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. వచ్చి సర్వనాశనం చేసిన రోజు నేను గుర్తొస్తాను. నాకేం పోలేదు, 6 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ తో, అందమైన ఆరోగ్యంతో హ్యాపీగా ఆటలాడుకుంటూ ప్రపంచ దేశాలు తిరుగుతున్నాను. ఎండ్ ఆఫ్ ద డే సంకనాకపోయేది నువ్వే మిత్రమా. మద్యం సేవించి వాహనాలతో రోడ్లపైకి వస్తే ఉపేక్షించేది లేదని, అలాంటి వాహనాలను జప్తు చేస్తామని హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరించారు. నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో సజ్జనార్ మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి కీలక సూచనలు జారీ చేశారు. నగరంలోని 120 ప్రాంతాల్లో ఈ రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని అన్నారు. మద్యం తాగి పట్టుబడితే భారీ జరిమానా విధించడంతో పాటు వాహనాలను జప్తు చేస్తామని స్పష్టం చేశారు. జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీ పోలీసు ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన చాలా ఉక్కుపాదం మోపుతుంది. ఒక న్యూ ఇయర్ దృష్టిలో పెట్టుకొని మనము ఎక్కువ టీమ్స్ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 126 టీమ్స్ పనిచేయడం జరుగుతుంది. ప్రతి రోజు కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ 2026 ఫస్ట్ వీక్ దాకా కూడా మనం ఈ యొక్క టీమ్స్ ని పనిచేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా అన్ని విషయాల్లో సహకరిస్తున్నారు. ఈ విషయం కూడా మీరందరూ కూడా సహకరించాలి. ఎవరు కూడా డ్రింక్ అండ్ డ్రైవ్ చేయవద్దు. మీరందరూ కూడా తాగి బండి నడిపితే చాలా అంటే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సంవత్సరం మీ యొక్క ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ మధ్యలో మీరు చేసుకోవాలి, కానీ 4 గోడల మధ్యలో చేసుకోవద్దని చెప్పి మరి కోరుతున్నాను. మెమొరబుల్ మిజరబుల్ గా చేసుకోవద్దని చెప్పి నేను మరి కోరుతున్నాను. అట్లానే ఈ యొక్క డేంజరస్ డ్రైవింగ్ పైన కూడా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ చాలా గట్టిగా మనము ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా హెల్మెట్ లెస్ డ్రైవింగ్ కావచ్చు, మైనర్ డ్రైవింగ్ కావచ్చు, రాంగ్ డ్రైవింగ్ కావచ్చు, దానిపైన కూడా చాలా అంటే చాలా ఫోకస్ గా మనం పనిచేయడం జరుగుతుంది. మనం కూడా ఈ ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, మన మొబైల్ ఫోన్ యూసేజ్ కావచ్చు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ పైన చాలా మనము గట్టిగా ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ఈ మైనర్ డ్రైవింగ్ లో ఎవరు పట్టుబడితే వాళ్ళ పేరెంట్స్ పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది. మీరేదో వాళ్ళు అడుగుతున్నారు, మాకు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళకి ఏదో జాయ్ఫుల్ రైడ్ కోసం మీరు కీ ఇస్తే మీరు కూడా లోపల వెళ్లాల్సి వస్తుంది, మీ పైన కూడా కేసు వస్తుంది. సో ఎవరు కూడా పేరెంట్స్ ముఖ్యంగా పిల్లలకి చేతికి కీ ఇవ్వద్దు. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాతనే మీరు వెహికల్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సహా తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీల్లో బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ మేయర్ పీఠాన్ని తప్పకుండా కైవసం చేసుకుంటామని వ్యక్తం చేశారు. ఇవాళ పట్టణంలోని త్రీదా హోటల్లో కరీంనగర్ కార్పొరేషన్తో పాటు హుజరాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట, చప్పదండి మున్సిపాలిటీలోని పట్టణ జోన్ల అధ్యక్షులు, ముఖ్య నాయకులతో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ టికెట్ల విషయంలో పైరవీలు, మొహమాటాలకు తావు లేదని తేల్చి చెప్పారు. సర్వే రిపోర్ట్ల ఆధారంగా గెలుపు అవకాశం ఉన్న వారికే పార్టీ టికెట్లు కేటాయిస్తుందని తెలిపారు. పవిత్ర వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో ఉత్తర గోపురం సప్త గోదావరి ఒడ్డున ఉన్న కపలేశ్వర స్వామి లింగం ధ్వంసం జరిగిన ప్రదేశాన్ని వైఎస్ఆర్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి, రామచంద్రాపురం నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన కోరాడ సింహాచలం అంకవరం గ్రామానికి చెందిన భవానీ ఈ నెల 20న రైలు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి ఆలేరు రైలు మార్గంలో ఇద్దరు దంపతులు రైలు నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు అనంతరం మీడియాకు కేసు వివరాలు తెలిపారు. మృతికి రైలులో వారి మధ్య తలెత్తిన ఘర్షణే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, విజయవాడ వెళ్లేందుకు మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ఎక్కిన ఈ దంపతులు ప్రయాణంలో గొడవ పడ్డారని, ఆ క్రమంలోనే భార్య భవానీ క్షణికావేశంలో రన్నింగ్ ట్రైన్ నుంచి కిందకు దూకేసిందని ఎస్పీ తెలిపారు. See, if I have to talk about basic trends, 2024 కంటే 25లో మనకి కేసెస్ ఓవరాల్ కేసెస్ తగ్గాయి అండ్ ఆల్సో డిటెక్షన్స్ పెరిగాయి, విచ్ ఇస్ అ వెరీ గుడ్ సైన్. తక్కువ టైంలో క్లోజ్ చేస్తున్నాము అంటే ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు మనకి నార్మ్స్ ఉంటాయి. సర్టన్ కేసెస్, విమెన్ రిలేటెడ్ కేసెస్ విదిన్ 60 days యూ హ్యావ్ టు ఫైనలైజ్ ఇట్, పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ దట్ టైమ్ అండ్ ఫైనలైజ్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ ఆల్సో ఇంపార్టెన్స్ బట్టి మనకి ఆ పీరియడ్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో సమ్ టైమ్స్ థెఫ్ట్ రిలేటెడ్ కేసెస్, ప్రాపర్టీ కేసెస్ మనకి క్లూస్ దొరకనంత వరకు మనం ఓపెనే ఉంచుతాము. బికాజ్ వీఆర్ పుటింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ వీఆర్ కంటిన్యూయింగ్ టు డూ సో విత్ హోప్. మీకు తెలియదు ఎందుకంటే అందరికీ ఫైన్ పడదు కనుక, బట్ ఇట్ ఈస్ అన్ ఆఫెన్స్ అండ్ యూ కెన్ గో టు జైల్ ఆల్సో ఇన్ ఎక్స్ట్రీమ్ కేసెస్. Besides you getting hurt and falling down and other consequences. So that is about this thing. And if you are in distress of any kind, you can always call 139 because 139 has been streamlined and is continuously being streamlined. Like for example, DGRPF కంపల్సరీగా డయల్ చేసినప్పుడు మీకు హెల్ప్ అనేది వస్తుంది అండ్ పీపుల్ షుడ్ యూటిలైజ్ దట్. విశాఖపట్నంలో మరోసారి డ్రగ్స్ పట్టుబడటం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల తనిఖీల్లో 3 నిందితులు పట్టుపడగా వారి వద్ద మాదక ద్రవ్యాలు లభ్యమయ్యాయి. దీంతో మరోసారి నగరంలో ఆందోళనలు మొదలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం ఎంవీపీ సెక్టార్లో డ్రగ్స్ వినియోగంపై పోలీసులు పక్కా సమాచారం అందుకున్నారు. ఈ మేరకు ప్రత్యేక బృందంగా ఏర్పడి నిఘాను ఉంచారు. నిందితులు డ్రగ్స్ వినియోగిస్తున్న సమయంలో వారిని పట్టుకునేందుకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో వినయ్, సాయి, శ్యామ్ అనే వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి 4.5 గ్రాముల MDMA, 5.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా స్క్రబ్ టైఫస్ వ్యాధి తీవ్రస్థాయిలో విజృంభించింది, ప్రజలను వణికిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2000 వరకు దాటగా ఈ వ్యాధి బారిన పడి 22 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, వ్యవసాయ కూలీలు పొదలు, గడ్డిలో ఉండే చిగ్గర్ మైండ్స్ కుట్టడం వల్ల ఈ బ్యాక్టీరియా బారిన పడుతున్నారు. బాధితుల్లో తీవ్రమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు, నల్లి కుట్టిన చోట నల్లటి మచ్చ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. సకాలంలో గుర్తించకపోవడం వల్ల వ్యాధి ముదిరి అవయవాలు దెబ్బతినడమే మరణాలకు ప్రధాన కారణమవుతోంది. మైక్రోబయాలజీ ల్యాబొరేటరీకి పంపి పాజిటివ్ అయితే దానికి ఫర్దర్ గా ఏం చేయాలనేది అన్ని చేస్తారు. ప్రస్తుతం జ్వరం అనగానే సాధారణంగా ఇంటి వైద్యం అనేది చేస్తూ ఉంటారు. పారాసెటమాల్ వేసుకోవడం కానీ, వాళ్ళకి తెలిసిన వైద్యం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఆ పీరియడ్ ఏముంటుంది? పీరియడ్ 20 days అండి. దీనికి స్క్రబ్ టైఫస్ ఇంక్యుబేషన్ పీరియడ్ 5 to 20 days. దీనికి క్లాసికల్ గా ఏంటంటే ఒంటి మీద నల్లటి పొక్కులాగా వచ్చి జరగడం జరుగుతుంది. అలాగే గజ్జల్లోని వీటిలోని లింఫ్ నోడ్స్ అని ఉంటాయి. ఆ లింఫ్ నోడ్స్ అయితే వాస్తాయి. అనుమానంతో కేసులాగా ఉంటే కంపల్సరీ KGH కి బ్లడ్ శాంపుల్ పంపమని ఆల్రెడీ నేను ప్రైవేట్ హాస్పిటల్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్, KGH సూపరింటెండెంట్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుంటున్నాము.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కృషితో కాంగ్రెస్ హయాంలో ఈ చట్టానికి బీజం పడిందని, దేశానికి ఆదర్శంగా నిలిచిన ఈ పథకాన్ని ప్రధాని మోదీ నిర్వీర్యం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కొత్త చట్టం ప్రకారం ఉపాధిని హక్కుగా కాకుండా కేంద్రం దయా దాక్షిణ్యాలపై ఆధారపడేలా మార్చారని ఆమె మండిపడ్డారు. గ్రామ సభలకు ఉండాల్సిన నిర్ణయాధికారాన్ని ఢిల్లీ చేతుల్లో పెట్టారని, 100 రోజుల పని దినాలను కుదించి నిధుల భారాన్ని రాష్ట్రాలపై మోపడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంత నామోషి అని అడుగుతా. 2 తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులపై టీడీపీ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు. ఏపీ మాజీ సీఎం జగన్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఏపీ, తెలంగాణ మధ్య పెండింగ్ లో ఉన్న విభజన సమస్యలకు కేసీఆర్, జగన్ ప్రధాన కారణమని దుయ్యబట్టారు. కేసీఆర్ తనకంటే జూనియర్ అని, జగన్ డిక్టేటర్ అని విమర్శించారు. వీరిద్దరూ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో విభజన సమస్యలను పరిష్కరించలేకపోయారని మండిపడ్డారు. గోదావరి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ హఠాత్తుగా రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన సమస్యలు కొనసాగకుండా ఉండాలంటే నాయకత్వం సమర్థవంతంగా ఉండాలని, అది టీడీపీకే సాధ్యమని అన్నారు. అందరి తలలో తీస్తానంటే నీ వస్తాను, అందరి తలలో తీస్తానంటే నీ తల ఎందుకు తీయకూడదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్రంలో క్యాలెండర్ ఇయర్ మారుతోంది. కానీ కూటమి పాలనలో ప్రభుత్వం నాయకుల క్యారెక్టర్లో మార్పు కనిపించడం లేదని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వర్దు కళ్యాణి ఆక్షేపించారు. మహిళలకు 6 పథకాల ఆశ చూపి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి వాటిని అమలు చేయకపోగా వారికి ఆర్తనాదాలు, అఘాయిత్యాలు, అబద్దాలను మిగిల్చిందని ఆమె గుర్తు చేశారు. ఆ బాధితులకు వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ అండగా నిలబడిందన్న వరదు కళ్యాణి కొత్త సంవత్సరంలో కూడా తమ పార్టీ మహిళలకు ఆ భరోసా ఇస్తున్నదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. జల్సా మూవీ రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఎంత దారుణం అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళు కార్యకర్తలు మా జగన్ గారి ఫోటో, అల్లు అర్జున్ గారి ఫోటో మాస్కులుగా పెట్టుకుని వెకిలి చేష్టలు చేస్తూ చాలా అసభ్యంగా, అసహ్యంగా బిహేవ్ చేయడం జరిగింది. నిజంగా చాలా బాధాకరం ఇలాంటి సంఘటనలు చూడడం, వినడం. వీళ్ళు మాట్లాడితే వీళ్ళ నాయకులు బయటకు వచ్చి చాలా కబుర్లు చెప్తారు, నీతులు బోధిస్తున్నాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రతి స్పీచ్ లో కూడా చాలా నీతులు బోధిస్తూ ఉంటారు. మరి తమ కార్యకర్తలు, తమ ఫ్యాన్సే ఈ విధంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని, ఒక మాజీ ముఖ్యమంత్రి మీద అంత వెకిలిగా మాట్లాడుతూ వెకిలి చేష్టలు వాళ్ళు చేస్తూ ఉంటే మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతూ ఉన్నాను. మొన్న అలాగే హోంమంత్రి గారు ఏమీ లేని దానికి కూడా ప్రెస్ మీట్లు పెట్టి మా పార్టీ కార్యకర్తలను తిడుతూ ఇది చేస్తాం, అది చేస్తామని వార్నింగ్లు ఇచ్చారు కదా. మరి ఇప్పుడు మీ కార్యకర్తలు ఈ విధంగా వ్యవహరిస్తే మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చెప్పండి. అంటే మీకొక న్యాయం, మాకొక న్యాయమా? మొన్న కూడా నేను చెప్పడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీకి ఒక రాజ్యాంగం, జనసేనకు ఒక రాజ్యాంగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యాంగం ఈ కూటమి పాలనలో నిలబడుతుందా అని తెలియజేస్తూ ఉన్నాను. కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే పర్యవసానాలు మీరు జగనన్నకి ప్రజలు